పిల్లలు ఎప్పటినుంచో అక్వేరియం కొనమని చాలా గొడవ పెడుతున్నారు. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇవాళ ప్రామిస్ చేసాము కొంటామని చెప్పి. ఇంకా ఇక్కడ ఎండాకాలం వచ్చేసింది కాబట్టి పిల్లలకి లంచ్ అయితే స్కూల్లో పెట్టడం మానేసాము. నేనే క్యారేజ్ కడతానన్నమాట. ఇక్కడ రైస్ వారానికి ఒకసారే వీళ్ళు తినడం చాలా కష్టం. ఇంకా నేను రోజు పెట్టానంటే వాళ్ళు చచ్చిపోతారు చూసి. అందుకనే రోజుకి ఒక వెరైటీ చొప్పున పెడుతున్నాను. ఇవాళ అయితే దోశ అండ్ టొమాటో కొత్తిమీర చట్నీ పెడుతున్నాను అనమాట. ఎంత ఎండాకాలమైన హాట్ బాక్స్ లో డైరెక్ట్ గా పెట్టలేము. ఇక్కడ ఫాయిల్ యూస్ చేస్తే కాస్తంత వేడిగా ఉంటుందని చెప్పి నేను ఫాయిల్ కవర్ లో ర్యాప్ చేసి పెడతాను. అదేంటో తెలీదు, అంత యమ్మీ టిఫిన్ ఉన్నా సరే నాకైతే ఈరోజు సలాడ్ తినాలనిపించింది. చాలా మంది కమెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు పిల్లల స్కూల్స్ చూపించమని. ఇంత పెద్దగా ఉంటుంది స్కూల్, ఒక్క బిల్డింగ్ ఉండదు చూపించడానికి కూడా. పేరుకే గవర్నమెంట్ స్కూల్ కానీ అసలు గవర్నమెంట్ స్కూల్ లక్షణాలు ఏవి దీనికి ఉండవు. చాలా విశాలమైన ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్ చేయడానికి ప్లేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఫుట్బాల్ ఆడుకునే ఏరియా. స్కూల్ నుంచి బయటికి రావడం మొదలు పెట్టారు అక్వేరియం అని చెప్పి. పిల్లలకి ఏం చెప్పినా అసలు మర్చిపోతారు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదని నాకు అర్థమవుతుంది. మా వాళ్ళు ఇప్పుడు ఆడుకుంటున్న ప్లాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అవి కేవలం ఈ సీజన్ లోనే ఉంటాయి ఇక్కడ. మేము ఇంటి నుంచి స్కూల్ కి, స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారిలో రోడ్డు పొడుగునా ఉంటాయి బోల్డ్ అన్ని. ఇంకా చాలా మంది కమెంట్ సెక్షన్ లో మా పిల్లల బ్యాగ్స్ కోసం అడుగుతున్నారు. అవైతే ఇక్కడ కొన్నవి కాదు, ఇండియాలో కొన్నవే. గత 2 ఏళ్లుగా ఈ దేశంలో ఉంటున్నా సరే అదేంటో తెలీదు, నాకు ఇండియా నుంచి కొని తెచ్చుకొని ఇక్కడ యూజ్ చేస్తేనే అదో తృప్తి ఉంటుంది. పిల్లల బట్టలు కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, ఇంకా చాలా వస్తువులు. ఈ అలవాటు ఇప్పుడు అప్పుడే పోతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. మీకు ఈ వీడియో చూసి ఏమనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe.